90వ యేసుక్రీస్తు గుణాతిశయము యుద్ధశూరుడైన యెహోవా. 90వది యుద్ధశూరుడైన యెహోవా అనే నామము. నిర్గమాకాండము 15వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామండి. పరిశుద్ధ లేఖనాలను తెరచి నిర్గమాకాండ గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనం. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. మనం ఎక్కువగా పాడుకుంటాం కూడా ఈ పాట, యుద్ధశూరుడు యెహోవా అనే పాట మనం పాడుకుంటాం. యుద్ధశూరుడు మన దేవునికి ఉన్న ఒక నామము, ఒక గుణాతిశయం పేరు యుద్ధశూరుడు. ఈ వాక్య భాగము ద్వారా దేవుడు మనతో సంభాషించును గాక. దేవునికి స్తోత్రం. మన పక్షమున యుద్ధం చేసేవారు ఎవరున్నా లేకపోయినా, మన పక్షాన ఎవరున్నా లేకపోయినా, మనకు తోడు ఎవరున్నా లేకపోయినా, ఒక మాట అండి, లోకులు డబ్బులున్నప్పుడు, బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, అందం ఉన్నప్పుడు తోడుగా ఉంటారు. వీటిలోది ఏది కాస్త కొద్దిగా తక్కువైన అన్నిట్లో మరీ ముఖ్యంగా డబ్బు, ధనం ఎప్పుడైతే మన దగ్గర ఉండదో ఒక్కరు మన పక్షాన ఉండరు. మనకు విలువ ఉండదు, గౌరవం ఉండదు, ఏది ఉండదు. ఉండేది ఒకే ఒకడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవతలను బడి వారు ఎంతమంది ఉన్నప్పటికీ వాళ్ళకు కూడా ఒక టెంకాయి, అరటిపండు, తమలపాకు పెట్టకపోతే వాళ్ళు కూడా ఉండరు. కానీ ఏమి ఇవ్వకుండానే ప్రాణం ఇచ్చిన దేవుడు మనతో పాటు తోడుగా ఉంటారు, మన పక్షాన్ని ఉంటారు, మనల్ని ఆవరించి ఉంటారు, మనల్ని నడిపిస్తారు, మనల్ని ఆదరిస్తారు, మనల్ని విడిపిస్తారు. అయితే ఆ దేవుడు యుద్ధశూరుడైన గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే 15వ అధ్యాయంలో 5వ వచనం 6వ వచనం కూడా ఒకసారి చదువుదాం. అగాధ జలములు మన శత్రువుల్ని కప్పేటట్టుగా చేసేవాడు యుద్ధశూరుడైన యెహోవా. వారు ఆ సముద్ర జలములలో రాతి వలె అడుగంటుకు పోయారా? యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తం శత్రువులను చితక త్రొక్కుతుంది. ఆ గొప్ప దేవుడు, అంత బలమైన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు మన పక్షమున ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పేరు యెహోవా. నాకు బాగా ఇష్టమైన మాట అదే 15వ అధ్యాయంలో 11వ వచనంలో ఒక మంచి మాట, వేల్పులలో యెహోవా, వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి నీవు పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు. నీ వంటి వాడెవడు? నీ వంటి వాడు. దేవతలు అనబడి వారు అనేకులు ఉన్నారని ఎఫెసీ పత్రికలో పౌలు గారు కూడా అంటారు. దేవతలు ఉన్నారు, ఇలవేల్పులు ఉన్నాయి, దెయ్యాలు ఉన్నాయి, ఇవన్నీ మామూలే ఉన్నాయి. కానీ దేవుడు మాత్రం ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. ఆ దేవుడు మన పక్షమును యుద్ధం చేస్తాడు. ఎలా యుద్ధం చేస్తాడు అని అంటే, తన ప్రజలు ఐగుప్తులో నుంచి బయటకు వస్తున్నప్పుడు, ఎదురుగా ఎర్ర సముద్రం అడ్డు వచ్చినప్పుడు వారందరూ కలత చెందుతా ఉంటే, ఈ పరిస్థితుల్లో మా పక్షాన ఎవరుంటారు? ఈ పరిస్థితులలో మా పక్షమును యుద్ధం చేసేవారు ఎవరు? వెనుక పరో సైన్యం వస్తుంది, కుడి చేతి వైపున కొండలున్నాయి, ఎడం చేతి వైపున కొండలున్నాయి, ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది. దిగ్బంధనంలో మేమందరం చిక్కిపోయాం, మమ్మల్ని రక్షించి వారెవరు? ఫరో చేతిలో మేము మా ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందే అని ఎలుగెత్తి ఏడుస్తా ఉంటే, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, అదే నిర్గమాకాండం 2వ అధ్యాయం 24వ వచనం ఆఖరి వచనంలో ఉంటది, మన ఆర్తధ్వని వినే దేవుడు, మన కన్నీటిని చూచే దేవుడు, మనలను లక్ష్య పెట్టే దేవుడు. ఆయన ఆ దేవుడే ఈ దినమున ఈ గృహం నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ ఆర్తధ్వని ఏదైతే ఉందో, నీ మొర ఏదైతే ఉందో ఎవ్వరికీ వినపడదండి. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మన కాలు కదిపితే పరిగెట్టుకుని వచ్చేస్తారు. ఏమంటే మన దగ్గర అందం ఉందంటే మన వెనకాల పరిగెడతారు. ఇవన్నీ మామూలే. కానీ మన దగ్గర ఏమీ లేకుండా ఒంటరి అయిపోయి నిశ్చేష్టం అయిపోయి ఏమీ లేని పరిస్థితిలో మనం కూర్చున్నప్పుడు మన ఆర్తధ్వని ఆలకించే దేవుడు ఒక ఆయన ఉన్నారు. మన కన్నీటిని తుడిచే దేవుడు, మన కన్నీటిని చూచే దేవుడు, మన కన్నీటిని తన కవిలలో దాచుకునే దేవుడు, ఆ కన్నీటిని కొలిచి మనకు అభిషేకముగా కృమ్మరించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. ఆయన వినడమే కాదు, ఆయన చూడడమే కాదు, ఆయన మనల్ని లక్ష్య పెట్టే దేవుడు. ఎవ్వరూ లక్ష్య పెట్టరు. ఇప్పుడు వయసుడిగిపోయిన తర్వాత, ముసలితనం వచ్చిన తర్వాత అనేక సంఘటనలు మనం వింటున్నాం, మనం చూస్తున్నాం. రేపొద్దున మన పరిస్థితి ఏంటనేది మనం ఆలోచిస్తున్నాం.
అయితే మనల్ని లక్ష్య పెట్టే ఆయన ఒక ఆయన ఉన్నారు. లక్ష్య పెట్టే ఆయన. ఎందుకంటే ఆయన దృష్టిలో మనం నీతిగా ఉంటే నీతిమంతుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగింది కనుక మరణము వరకు మనల్ని సాఫీగా నడిపించగలిగిన కృప కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. వారందరూ రకరకాలుగా బాధపడతా ఉంటే మోషే ద్వారా దేవుడు మాట్లాడతాడు. 14వ అధ్యాయం 14వ వచనం నిర్గమకాండం. యెహోవా మీ పక్షంను యుద్ధం చేస్తాడు, మీరు ఊరక ఉండాలి. అంతే. ఆ యుద్ధశూరుడైన యెహోవా మన పక్షమును యుద్ధం చేస్తాడు. ఎప్పుడు? ఆపదల్లో ఉన్నప్పుడు, ఆవేదనలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఎటు తోచని పరిస్థితులలో ఉన్నప్పుడు మన పక్షమును యుద్ధం చేసే దేవుడు. మనం ఊరక నిలబడాలి. మనం వెళ్ళి ఆ పక్కోళ్ళకి, ఆ పక్కోళ్ళకి, ఈ పక్కోళ్ళకి, ఈ పక్కోళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు కలుగజేసుకునేది ఏం ఉండదు. సరికదా? దేవుడు మౌనమైపోతాడు. నువ్వు దేవునికి చెప్పుకుంటా ఉండి దేవుని మీద ఆధారపడి ఆ దేవుడిచ్చే ధైర్యమును పొందుకున్నట్లయితే, దావీదు గారి సీక్రెట్ అదే. 1 సమూయేలు 30వ అధ్యాయం 6వ వచనం ఉంటుంది. దావీదు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఆయన ఉన్న పరిస్థితులలో ఆయన వెనకాల ఉన్నవారే ఆయన్ని చంపేద్దాం అనుకున్నప్పుడు, రాళ్లు విసిరేద్దాం అనుకున్నప్పుడు, బిడ్డలను భార్యలను శత్రువు ఎత్తుకెళ్ళిపోయినప్పుడు, ఆ అరణ్యంలో ఒంటరైపోయినప్పుడు ఆయన ఏడవలేదు, ఆర్తనాదం చేయలేదండి. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకునేను. మనం ఎవరిని చూసి ధైర్యం తెచ్చుకుంటున్నాం? ఫస్ట్ కాల్ ఎవరికి వెళ్తుంది? ఫస్ట్ వాట్సాప్ మెసేజ్ ఎవరికి వెళ్తుంది? మనకు భయం వేసినప్పుడు కానీ, మనకు ఆందోళన చెందినప్పుడు కానీ, లేకపోతే మన పరిస్థితులు బాగోలేనప్పుడు కానీ మనం ఎవరికి కాల్ చేస్తున్నాం? ఈ మధ్య మనం చెప్పుకున్నాం కదా, ఆయన ఫోన్ నెంబర్ యోహాను సువార్త 14:14 మంచి ఫ్యాన్సీ నెంబర్ అది. 14:14 నా నామమును మీరు నన్నేమి అడిగినా గానీ నేను మీకు ఇచ్చేస్తాను. ఆయన నామమును మనం అడగడానికి ఆయన నామము యొక్క మనకు తెలుసా? పరమగీత గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం ధ్యానించుకున్నాం. నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ నామం పోయబడిన పరిమళ తైలం. ఆ నామము దేవుడు మనకేమన్నా రివీల్ చేయగలుగుతున్నారా? ఆయన నామములో ఉన్న ఆ బలమైన ఆ శక్తిని మనం పొందుకోగలిగాము, ఆ ప్రభావాన్ని మనం అనుభవించగలిగాము. దేవుడు అంటాడు కదా మోషేతో, ఈ పక్షాన్ని నేను యుద్ధం చేస్తాను, మీరు ఊరక నిలబడి చూడాలంతే. మీరు జస్ట్ నిలబడి చూడండి అంతే, నేను చేసే పని నేను చేస్తాను. చేశాడు దేవుడు, అద్భుతం చేశాడు. ఎర్ర సముద్రం పాయలైపోయింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అదే ఫస్ట్ టైం, లాస్ట్ టైం. శత్రువులు వచ్చారు, మునిగిపోయారు. ఆ అడుగు భాగానికి ఆ ఇనపరాదాలు వెళ్ళిపోయినాయి, శవాలు పైకి తేలినాయి. ఎప్పటికీ అరారాతు కొండ మీద అవశేషాలు ఉన్నాయి ఇంకా టర్కీలో. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఆయన కష్టంలో నుంచి విడిపించడమే కాదు, అగ్ని వంటి శ్రమల నుండి కూడా ఆయన విడిపించగలిగిన సమర్థుడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఆ అగ్నిలోనికి, 7 అంతల అగ్నిలోనికి వాళ్ళు ఎల్లక మునిపే నెబుకద్నెజరు రాజు అక్కడున్న పని వారికి వీరిని ఆ అగ్నిలోనికి విసిరేయండి అని పని చెప్పక మునిపే, వాళ్ళు వెళ్ళి ఆ అగ్నిలో పడక మునిపే యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉన్నారు. మన అగ్ని వంటి శ్రమలు మనకు రాకముందే అగ్ని వంటి శ్రమలలో దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు. ఎందుకంటే ఆయన చెప్పిన మాట, నేను యుద్ధం చేస్తాను, మీరు ఊరక నిలబడండి. నేను ఆ శ్రమల్లో నేను ఉన్నాను కదా, మీకెందుకు భయం, నేను తోడున్నాను. యెహోవా షమ్మా 89వ గుణాతిశయం గురించి మనం ధ్యానిస్తూ, యెహోవా షమ్మా అంటే దేవుడు మనకు తోడు. ఇమ్మానుయేల్, దేవుడు మనకు తోడు. ఆ తోడైన దేవుడు పాత నిబంధనలు యెహోవా షమ్మాగా ఉన్నారు, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఇమ్మానుయేలుగా ఉన్నారు. మనం ఎక్కడ అడుగేసినా, అది అగ్ని అయినా, అది ఎర్ర సముద్రం అయినా, అది ఇంకొకటైనా, అది కష్టమైన, నష్టమైన, నిష్ఠూరమైన, నిందైనా, వ్యాధి అయినా, బాధ అయినా, ఏదైనా కానీ ఆయన ఉన్నారు అక్కడ. ఆయన ఉన్నారు కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. అగ్నే స్తుతిగుండంగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. కేవలం మనకు నమ్మకం, ఆయన నా పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు అని మనం ఊరక నిలబడి ఏమండి, పాము వచ్చేస్తున్నా కానీ ట్విన్ని ధైర్యంగా ఉంటుంది. ఎందుకు అని అంటే అది కష్టమని ఆవిడకి తెలియదు. ఒకవేళ వచ్చినా కానీ నేను చంపేస్తానన్న ఫీలింగ్ ఆవిడకి. అదే చిన్నపిల్ల మనస్తత్వం. అందుకే యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో అంటారు కదా, చిన్న పిల్లలను నా యుద్ధకు రానివ్వండి. చిన్నపిల్లలు అంటే మనం అనుకుంటాం చిన్న పిల్లలు అనుకుంటాం. కాదండి, మనందరం దేవుని దృష్టిలో చిన్నపిల్లలమే. ఆ తారతమ్యములు, తర్వాత తగ్గు హెచ్చులు లేకుండా మనం ఎప్పుడైతే ఉంటామో, ఆయన మీద నమ్మకం పెట్టుకుంటామో, ఆ దేవుడు చూసుకుంటాడు సమస్తం. అంతేకాదు రోగంలో కూడా మన పక్షమును యుద్ధం చేసే గొప్ప దేవుడు.
వారు దేవుని యొక్క నియమాన్ని దాటిపోయి ఇజ్రాయేలీలు రకరకాలుగా ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు వారిని దరికి తీసుకొద్దామని, తన మార్గానికి తీసుకొద్దామని తాపకరమైన సర్పములను పంపగా. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 7వ వచనం. సంఖ్యాకాండ గ్రంథం 21వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి, మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమని ఇశ్రాయేలీలు వచ్చి మోషే దగ్గర వాళ్ళు పశ్చాత్తాప పడగా మోషే ప్రజల కొరకు ప్రార్థన చేశారు. నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు క్రమబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. ఆఖరికి దేవుడే శాపాన్ని పంపించాడు, దేవుడే శిక్షను పంపించాడు, మరలా దేవుడే దానికి రెమెడీ కూడా ఇచ్చాడండి. మనం ఏం లేదు, జస్ట్ ఆయన అంక చూడాలంతే. ఆ యుద్ధశూరుడైన యెహోవా వైపు మనం చూడగలగాలి. మన నేత్రాలు ఎప్పుడూ ఆయన మీదే ఉండాలి. మన ప్రేమలో మొదటి స్థానం ఎప్పుడు ఆయనకే ఇవ్వాలి. ఆయనకు తప్ప నువ్వు దేనికి ఇచ్చినా గానీ ఆ ఇచ్చిన వ్యక్తి దూరం అయిపోతాడు, మరలా దిక్కు ఆయనే అవుతాడు. అది ఎందుకు, ఆ బాధ ఎందుకు? ముందే మనం మేల్కొని మనోనేత్రములు తెరవబడిన వారమై యేసయ్య వైపు మనం చూడగలిగితే రోగము నుండి మనల్ని తప్పిస్తాడు, అగ్ని వంటి శ్రమల నుండి తప్పిస్తాడు, రకరకాల పరిస్థితులన్నిటి నుంచి మనల్ని తప్పించి మన పక్షమును యుద్ధం చేసే యుద్ధశూరుడైన యెహోవా యేసుక్రీస్తు ప్రభువే. ఆయన మనం పాడుకుంటాం, యెహోవాకు గానము అని పాట. నా ప్రజల పక్షమునా యుద్ధములు చేయువా, నా ప్రజల పక్షమునా యుద్ధములు అగ్నిలో ప్రవేశిన భయమేమీ లేకుండిరి, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథం 121వ కీర్తన 7వ వచనం. 121వ కీర్తన. అయ్యారు కీర్తనల గ్రంథం 121:7. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడుతాడు, నీ ప్రాణాన్ని కాపాడుతాడు. యుద్ధశూరుడైన యెహోవా ఏ అపాయము రాకుండా కాపాడుతాడమ్మా. నీకు అంతకు మించిన పరిస్థితి ఏం కావాలి? ధైర్యం తెచ్చుకుందాం. యుద్ధశూరుడైన యెహోవా ఏ అపాయము రాకుండా, ఏ అపాయం, ఎక్కడి నుంచి ఏ అపాయం, ఇక మీరు ఏం గుడించుకుంటారు, ఏం భాగించుకుంటారు, దానికి ఏ అన్న దగ్గర ఏమన్నా పెట్టుకోండి. ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడే యుద్ధశూరుడైన యెహోవా యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా. ఆయన మన మధ్యన ఉన్నారు, ఆయన మనతో ఉన్నారు. మనం ఎప్పుడు స్తుతించినా యుద్ధశూరుడా నీకు స్తోత్రాలు, నా శ్రమల్లో నుంచి నన్ను విడిపించడానికి నా పక్షాన్ని యుద్ధం చేస్తున్న దేవుడా నీకు స్తోత్రం, ఏ అపాయము రాకుండా నన్ను కాపాడుతున్నవాడా నీకు స్తోత్రం. ఏ అపాయం అని అంటే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 15వ వచనం. ఆలకించుము, తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయి కుమారుని సృజించువాడను నేనే, నాశనం చేయుటకే పాడు చేయవాడిని సృజించువాడను నేనే. చదవండి వేరేది. యెషయా 54:15. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధంగా గుంపు కూడి వారు నీ పక్షపు వారగుదురు. ఎవరైనా గాని మనకు విరోధంగా కూడారు అనుకోండి, వాళ్ళు ఏమైపోతారు? మన పక్షాన్ని అయిపోతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన పక్షాన్ని అయిపోతారు. ఎవరు చేస్తారంటే యుద్ధశూరుడైన యెహోవా. ఇంకెక్కువగా మాట్లాడితేనండి కొత్త నిబంధన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, లూకా సువార్త 12వ అధ్యాయం 7వ వచనం. ఆయన మన తల వెంట్రుకలన్నిటినీ లెక్కించిన వాడు, భయపడకము, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు
కారా. మరియు నేను మీతో చెప్పుదునేమనగా, నేను చెప్పేది ఏంటంటే, మనుషుల ఎదుట ఒప్పుకున్న వాడు ఎవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వాడిని ఒప్పుకుంటారు. మనుషుల ఎదుట పై వచ్చిన చూడండి, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడ్డాయి. ఆయన ఆజ్ఞ లేకుండా తల వెంట్రుకల్లో ఒకటి కూడా రాలేదండి. అది తెల్లదవని నల్లదవని. ఇప్పుడు మనకి స్నానం చేసినప్పుడు ఎప్పుడు ఆడవాళ్ళకి కావాలంటే బాత్రూంలో బోళ్ళంత జుట్టు ఊడిపోతూ ఉంటది. అని అంటే ఏంటంటే దేవుడు ఆజ్ఞ అయిపోయింది అటుకి, అంతే. మన తల వెంట్రుకలు లెక్కించాడు, ఆఖరికి ఊడిపోయిన జుట్టు కూడా మనం లెక్కించుకోలేము. అలాంటిది దేవుడు మనందరి తల వెంట్రుకలను ఆయన లెక్కించిన గొప్ప దేవుడు. అంత జాగ్రత్త తీసుకుంటున్నవాడు నీకే అపాయం రాకుండా ఆయన కాపాడుతాడు. ఒకవేళ ఎవరైనా నీ దగ్గరికి యుద్ధానికి వస్తుంటే, నీకు విరోధముగా రూపించబడిన ఆయుధం ఏదున్నా దానిని వర్ధిల్లనీయకుండా మన మీద గొడవ పెట్టుకుందామని దెబ్బలాడదామని వచ్చిన వాళ్ళు మనకి స్నేహితులే వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. పైగా మనల్ని పరామర్శించి, సురేష్ ఎలా ఉన్నావు, బానే ఉన్నావా, ఏమైనా ఇబ్బంది ఉందా, అసలు వాళ్ళ ఇంటి దగ్గర బయలుదేరిందేమో మనల్ని ఏదో చేసేద్దామని, మన దగ్గరికి వచ్చి చెప్పేదేమో పరామర్శ మాటలు మాట్లాడెళ్తారు. ఈ మధ్యలో ఏం జరిగింది? దేవుడు కలుగు చేసుకున్నాడు, అంతే. దేవునికి స్తోత్రం. ఆయన యుద్ధశూరుడైన దేవుడు, దేవునికి మహిమ. అంతేకాదు ఆయన యుద్ధములను మాన్పువాడు కూడా. మన పక్షమున యుద్ధం చేస్తాడు. అంతేకాదు ఒకవేళ యుద్ధాలు ఏమైనా వస్తా ఉంటే వాటిని మాన్పేసి దేవుడు. కీర్తనల గ్రంథం 46వ కీర్తన 9వ వచనం ఒకసారి చదువుదాం. అయితే యుద్ధములు మాన్పువాడు, యుద్ధశూరుడైన దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు, యుద్ధాలు మాన్పేస్తాడు. ఎవరో ఆయన అంటాడు, మనకు హెచ్చటం కాదు తగ్గటం కూడా తెలియాలి అని. మనం అభివృద్ధి చెందటమే కాదు, మనం తగ్గించుకోవడం కూడా తెలియాలి అని చెప్పి ఆయన అంటాడు. ఆ దేవుడు మన పక్షమును యుద్ధం చేయటమే కాదండి, యుద్ధాలు మానుపుతాడు. అసలు ఈ 46వ కీర్తనే చాలా ఉత్తమమైన కీర్తన, చాలా విలువైన కీర్తన. అందులో మొదటి వచనం యెహోవా మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నారు, ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. 2వ వచనం, భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగిపోయినను, నురుగు కట్టినను, పర్వతాలు కదిలిపోయినా గాని మనం భయపడక్కర్లేదు. హల్లెలూయా. ఎందుకని? యుద్ధ శూరుడు మన పక్షాన ఉన్నాడు, యుద్ధములు మాన్పే దేవుడు కూడా మన పక్షానే ఉన్నాడు. ఇంకా మనం ఎలా? ఆయన మన జీవితంలో నెమ్మదిస్తాడు. దీన్ని బట్టి యుద్ధశూరుడైనా, యుద్ధాన్ని మానిపేవాడైనా దాని వలన ఏమి ప్రతిఫలం వస్తుంది పాస్టర్ గారు అని అంటే, మనకు నెమ్మది వస్తుంది. నెమ్మది. పాత దినాలలో, న్యాయాధిపతుల దినాలలో ఎప్పటికప్పుడు ఫిలిష్తీయులు వచ్చి ఇశ్రాయేలీయుల మీద యుద్ధానికి వచ్చేస్తూ ఉండేవారు. అప్పుడు దేవుడు తన న్యాయాధిపతిని ఒక ఆయన్ని నిలబెట్టుకుని వారితో యుద్ధం చేసేవాడు. న్యాయాధిపతులు 3వ అధ్యాయం 11వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 11. అప్పుడు 40 సంవత్సరాలు దేశమంతయు నెమ్మది పొందెను. ఒత్నియేలు అన్నాయన, కనజు కుమారుడైన ఒత్నియేలు అన్నాయన న్యాయాధిపతిగా ఉన్నప్పుడు తొలి దినాలలో, ఆయన న్యాయాధిపతి అయిన తొలి దినాలలో ఒక యుద్ధం జరిగింది. ఆ తరువాత 40 సంవత్సరాలు ఏమొచ్చేసిందట? నెమ్మది. దెబోరా స్త్రీ, ఆమె యుద్ధం చేసిన తర్వాత, బాలాకు సహాయం యుద్ధం చేసిన తర్వాత 40 సంవత్సరాలు నెమ్మది కలిగింది. దేవుడు ఎప్పుడైతే తన పక్షమున ఉంటారో, ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచుకుంటారో, వారి యుద్ధాలు చేసేది ఆయనే, వారికి నెమ్మదిని ఇచ్చేది కూడా ఆయనే. దేవునికి స్తోత్రం. 7వ వచనం చదువుదాం. 46వ కీర్తన 7వ వచనం. కీర్తనల గ్రంథం 46వ కీర్తన 7వ వచనం. కీర్తనల గ్రంథం 46వ కీర్తన. సైన్యములకు అధిపతియగు యెహోవా, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నారు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నారు. అంటే యాకోబు దేవుడు మనకు ఆశ్రయం అంటే ఎలా తీసుకుంటాం? ఇప్పుడున్న పరిస్థితిని బట్టి. యుద్ధశూరుడు ఆయనే, యుద్ధం మానుపోవాడు ఆయనే. యాకోబుని బట్టి మనం ఎలా తీసుకుంటాం? యాకోబు ఇటు నుంచి ఒక కర్రతోను ఒక నూనె డబ్బాతో లాబాన్ దగ్గరికి వెళ్ళాడు. 21 సంవత్సరాలు అక్కడ
మొత్తానికి కష్టపడ్డాడు. 2 భార్యలను 2 దాసీల వలన 12 మంది పిల్లల్ని, 1 కూతుర్ని కన్నాడు. 2 అంతల ఆస్తి సంపాదించుకున్నాడు. మామగారికి చెప్పకుండా తిరుగు ప్రయాణం కట్టాడు. ప్రయాణమే వచ్చేస్తా ఉంటే మామగారికి కోపం వచ్చేసింది. యాకోబు బామ్మర్దులు పిలిచి, అరే మీ బావ వెళ్ళిపోతున్నాడు రా, మీ అక్కల్ని తీసుకుని పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు రా, ఆడంతేదో తేల్చేద్దావరా, నా లెక్క తేల్చకుండా వెళ్ళిపోతున్నాడు రా, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతున్నాడు రా, పదండ్రా అనేసరికి ఒక సైన్యమే బయలుదేరారు. వాళ్ళు వస్తా ఉంటే, మనందరికీ తెలిసిన మాటలు ఈ మాటలు, వస్తా ఉంటే మార్గ మధ్యంలో యెహోవా అతనికి కనిపించి లాబాన్తో ఏమన్నాడండి? లాబాన, యాకోబుతో ఒక మాట ఎక్కువ గాని ఒక తక్కువ గాని మాట్లాడితే మర్యాద ఉండదు. ఎవరు చేశారు యుద్ధం? దేవుడు చేశాడా లేకపోతే యాకోబు చేశాడా? దేవుడు చేశాడు యుద్ధం. ఒకవేళ దేవుడే కనుక అడ్డు పడకుండా ఉంటే లాబాను కొడుకులు వచ్చి ఇక బామర్ది తర్వాత సంగతి మీద పడిపోదురు, మళ్ళీ వెనకలాకెళ్ళిపోదురు, మళ్ళీ ఇక బానిస బతికే. అలాంటిది దేవుడు కలుగ చేసుకుని లాబానుకు మార్గ మధ్యంలోనే నోరు మూయించేశాడు. అలాగే యాషావు కూడా బయలుదేరి వస్తున్నాడు 400 మందిని వెంట పెట్టుకుని. ఎందుకు? నాకు మోసం చేసి వెళ్ళిపోయాడు, నా తమ్ముడు తిరిగి వస్తున్నాడని కబురు వచ్చిందని చెప్పేసి 400 మందిని తీసుకుని వస్తా ఉంటే దేవుడు మార్గ మధ్యంలో కనపడ్డాడు. నువ్వు యుద్ధం చేస్తే బాగోదన్నాడు. వచ్చి ముద్దు పెట్టుకుని, నువ్వు ఇచ్చే కానుకలు నాకు ఎంత తమ్ముడా, నాకు లేదనుకున్నావా, మన ఇద్దరం కలిసి ఉంటే ఎంత బాగుంటది అని సమాధానపడి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. యుద్ధమును మాన్పువాడు, యుద్ధశూరుడైన యెహోవా ఒక రకంగా చెప్పాలి అని అంటే యాకోబు పక్షాన ఆ 32వ అధ్యాయంలో యాకోబుతో లేకపోతే యాకోబు దేవునితో పోరాడిన తరువాత యాకోబు పక్షమున 2 సార్లు యుద్ధం చేసిన వాడు దేవుడే. ఆయన యుద్ధశూరుడైన యెహోవా. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితాల్లో కూడా పురుషోత్తం గారు రికార్డింగ్ అవుతుంది సార్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో కూడానండి, ఎవరు మన మీదకి వస్తున్న మార్గ మధ్యలోనే దేవుడు మనసు మార్చి వేయును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనకు వాళ్ళు యుద్ధానికి వస్తున్నట్టుగానే కనపడుతుంది, కానీ దేవుడు చేయవలసిన పని మార్గంలో చేస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఐడియా వచ్చింది, మెట్లు ఎక్కి వస్తున్నప్పుడు, దేవా ఈ వాక్యం ఈ కుటుంబానికి బాగా పనికొచ్చేటట్టుంది. దేవునికి స్తోత్రం. నాకు అసలు నేను ధ్యానించినప్పుడు ఆ ఉద్దేశం లేదు, కానీ లిఫ్ట్ లో వస్తున్నప్పుడు అండి. దేవునికి స్తోత్రం. దేవుడు మనతోనే మాట్లాడుతున్నారండి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన ఉన్నారు. ఆయన యుద్ధశూరుడైన యెహోవా యుద్ధం చేస్తాడు, యుద్ధం మాన్పుతాడు. కాబట్టి ధైర్యంగా ఉందాం. ఒకటి మాత్రం మనం చెయ్యాలి, అన్ని ఆయనే చేస్తాడు, ఒకటి మనం చెయ్యాలి. ఏంటి ఆ ఒకటి అంటే ఆయన మీద నమ్మకం. గుడ్డి నమ్మకం. ఏదో మంత్రాలకి చింతకాయలు రాలుతాయో రావో మనకు తెలియదు, కానీ మనం నమ్మితే మాత్రం దేవుడి మహిమను చూడగలుగుతాం. ఆమేన్. 90వ నామము, 90వ గుణాతిశయం యుద్ధశూరుడైన యెహోవా. 91వ నామం అదే నిర్గమకాండం 15వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. నిర్గమకాండం, స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువపెట్టెదవు. యెహోవా నిరంతరము ఏలే దేవుడు, యుద్ధం చేసే దేవుడు యెహోవా. షమ్మ అయిన దేవుడు. యేసు నామమున ఈ కుటుంబాన్ని, కాన్ఫరెన్స్ లో ఉన్న వారి కుటుంబములన్నిటినీ యెహోవా ఏలును గాక. దేవుడు ఏళ్తాడండి. ఆయన ఏలే దేవుడు. చాలా మంది ఎన్నికల్లో ఏలడానికి వస్తారు. 5 సంవత్సరాలు మధ్య ఒకవేళ టైం బాగోకపోతే 3 సంవత్సరాలు వెళ్ళిపోతారు. మన దేవుడు అలాంటి దేవుడు కాదు. సృష్టి ఆరంభము కాకముందు ఆయనే రాజు, సృష్టి అంతమైపోయిన తర్వాత కూడా ఆయనే రాజు. ఎంతకాలం అనేది టైం పీరియడ్, సమయం అనేది లేనివాడే దేవుడు. ఇంతకాలం ఒక ఆయన ఉన్నాడు, ఇంతకాలం రాజుగా ఉన్నాడు, ఆ తర్వాత రాజరికం పోయింది, పట్టాభిషేకం పోయింది, ఇలాంటివి ఏం లేవు మన దగ్గర. సింహాసనాసీనుడు దేవుడే. ఆకాశమే ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఆయన నిరంతరము ఏలే దేవుడు. నీకు స్తోత్రం. ఆయన నిరంతరం ఏళ్తున్నాడంటే నిరంతరం సజీవంగా ఉన్నాడు ఆయన. మన బాధల్లో ఆయన సజీవంగా మనం చూస్తున్నాడు ఆయన.
మన కష్టాల్లో ఆయన సజీవంగా ఉండి చూస్తున్నాడు. ఆయన నిన్ను విమోచిస్తాడు. ఆయన ఒకవేళ మనం ఏ రాయికో రప్పకో మనం పూజిస్తా ఉంటే వారు మనల్ని చూడకపోవచ్చు, వాళ్ళు మనల్ని దాటిపోయే పరిస్థితి కూడా లేకపోవచ్చు. అలా కాదండి, మన దేవుడు సజీవుడు. మరణమును గెలిచి లేచిన వాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే కదా, అది అందరికీ తెలిసిందే. మరి ఎందుకు యేసుక్రీస్తు ప్రభు నమ్మట్లేదు అనేది వారి మనోనేత్రములు తెరవకపోవటం వలన, దేవుడు వారిని ఆకర్షించకపోవటం వలన. దేవుడు మనల్ని ఆకర్షించాడు అని అంటే మనల్ని నిరంతరం ఏలడానికే. దేవునికి స్తోత్రం. ఏలడానికే కాదు మనలను ఏలికలుగా చేయటానికి. దేవునికి మహిమ. దేవుని మరియమ్మ దగ్గరికి వచ్చి దూత చెప్తాడు. లూకాసు వార్త 1వ అధ్యాయము 32వ వచనం 33వ వచనం చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ఇచ్చును యుగ యుగములు ఏలును. నిరంతరం ఏలే దేవుడు ఆయన. యుగ యుగాలు, ఒక యుగం కాదు, యుగ యుగాలు ఏలును. మన దేవుడు యుగ యుగములు ఏలే దేవుడు. దేవునికి స్తోత్రం. మనం పూజిస్తున్న వాడు ఆషిమాషి దేవుడు కాదండి. ఆయన రాయో రప్పో కాదు. ఆయన నిరంతరం ఏలే దేవుడు. మన పక్షం యుద్ధం చేసే దేవుడు. మనం నమ్మితే మనకు దుర్గమైన దేవుడు. ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు ఆయన. సహాయకుడు. దావీదు గారు అంటారు 103వ కీర్తన 22వ వచనంలో దావీదు గారు అంటారు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని చెప్తూ ఆఖరి మాట యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోను ఆయనను స్తుతించుడి. ఏలే దేవుడు మన దేవుడు. మహారాజు. అలాంటి రాజు లేడు భూమి మీద దావీదు వంటి వాడు. దావీదు గారు అంటాడు, ఆయన సమస్తాన్ని ఏలే దేవుడు. సర్వకార్యములు ఆయనను స్తుతించాడు. నేడు దినాన దేవుడు మనతో మాట్లాడాడు లేయా ద్వారా. మంగళవారం దినమున ఏమంటాడండి, ఆయనను స్తుతిస్తే చాలు. లేయా అంటది కదా, ఈసారి నేను యెహోవాను స్తుతిస్తాను. అంతే. ఆ స్తుతే న్యాయాధిపతుల్లో ఫస్ట్ ఏలే, ఫస్ట్ రాజ్యాన్ని స్వాధీనం చేసుకునే గుంపు అయిపోయింది. మన జీవితాల్లో కూడా మనం ఆయనను స్తుతించగలిగినప్పుడు తప్పక, ఒకవేళ ఏదైనా మన దేశంలో కూడా ప్రభుత్వం రకరకాల పరిస్థితులు వచ్చినప్పుడు, సొలొమోను గారు అంటారు, సొలొమోను మొదటి దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. మొదటి దినవృత్తాంతం 2వ దినవృత్తాంతం చూద్దాం 7:14. నా పేరు పెట్టబడిన నా ప్రజలు అనంటుంది. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గాలను విడిచిపెడితే ఆకాశం నుండి వారి ప్రార్థన నేను ఆలకించి వారి పాపాలను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను, నేను ఏలతాను అని అర్థం. దేవునికి స్తోత్రం. మన దేవుడు సమస్తాన్ని ఏలే దేవుడు, నిరంతరం ఏలే దేవుడు. ఇప్పుడు మన దేశాన్ని వేరే సాతాను శక్తులు, అంధకార శక్తులు ఏళ్తున్నాయి అని అంటే తప్పెవరిది అని అంటే మనదే. మనల్ని మనం తగ్గించుకోం ఏమంటే, మన పాపాలు ఒప్పుకోం, మన దేశం కోసం ప్రార్థన చెయ్యం. ఎంతసేపు కుటుంబం. ఎవరిచ్చిందండి ఆ కుటుంబం? దేవుడిచ్చిందే కదా, దేవుడే కదా చూసుకుంటాడు. ఏమంటే, ఇప్పుడు అన్వితాకు సునీల్ గారికి వివాహం చేసాం. ఎన్ని పుడుతుందని మనకేమైనా తెలుసా? మేము బాబు పుడతాడు అనుకుంటే చూడంగానే అమ్మగారు వచ్చారు. దేవుడే కదా తీసుకొచ్చి ఇచ్చింది. ఏదో చిత్తం ఉంటుంది, ఏదో ప్రణాళిక ఉంది ఆయనకి. ఒకవేళ బాబు ఉంటే ఎలా జరుగును? కూతురు రావడం వల్ల, కూతురు పుట్టడం వల్ల, ఈవిడ వల్ల ఏం జరుగుతుందో ఆయన చిత్త ప్రకారమే మన కుటుంబాలను కడుతున్నప్పుడు ఆ చిత్త ప్రకారమే దేవుడు ఏలుకుంటాడు కదా. దేవుడు గౌరవాన్ని ఇస్తాడు కదా, దేవుడు నెమ్మదిని ఇస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు కదా. మనం చేయవలసింది దేశం కోసమే కదా ప్రార్థన చేయవలసింది. దావీదు ఏమన్నా కుటుంబాన్ని అభివృద్ధి చెందమని ప్రార్థన చేశాడు. ఆయన ఏమంటాడు 27వ కీర్తన 4వ వచనం, ఒక వరం అడిగాను, ఆయన ప్రసన్నత చూడాలి, నిత్యము నీ సన్నిధిలో నేను ధ్యానం చేసుకోవాలి అని వరం ఒకటి అడిగాడు. దేశం కోసం మనం ప్రార్థన చేస్తే మనకు మెప్పు కోసం ఆలోచిస్తామండి. మెప్పు కోసం
మనల్ని ఏలే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన మనల్ని మెచ్చుకుంటే చాలు అనే ధ్యాస ఎవ్వరికీ లేదు ఈ రోజుల్లో. పాత రోజుల్లో అయితే ఓకే, నా దేవుని కోసం నేను కష్టపడుతున్నానని శ్రమైన కష్టమైన పురుషోత్తం చౌదరి గారికి అయితే వాళ్ళ ఆవిడ గారు ఇంటికి వచ్చి అన్నం పెట్టమంటే ఆవు పేడలో వేసిందంట ఒక ముద్ద, ఏరుకుని తిను అని. ఆవు పేడలో ఒక ముద్ద అన్నం ఎప్పుడు ఏరుకుంటాడు, ఎప్పుడు తింటాడండి ఆయన? ఏమండి? అయినా కానీ అలా ఏరుకున్నాడు, తిన్నాడు, ఒక పాట రాసేసాడు అంతే. దేవునికి స్తోత్రం. నా భార్యను మార్చని ప్రార్థన కాదండి, దేశం కోసం ఈ దినాన్న ఆయన పాటలు అనేక మంది జీవితాల్లో ఒక దీవెనగా మారిపోయి. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంటుంది. పౌలు గారు అంటారు 2 కొరింథీ పత్రిక 10:18 అండి. ప్రభువు మెచ్చుకొనువాడు యోగ్యుడు, తన్ను తానే మెచ్చుకొనువాడు. ఎంతకంటే డైరెక్ట్ స్టేట్మెంట్. నిరంతరం ఏలేవాడు నిన్ను మెచ్చుకోవాలా. ఆ రహస్య రాకడలో యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు మధ్యాకాశానికి మనం ఈ శరీరమును విడిచిపెట్టి మహిమ శరీరం ధరించుకుని అక్షయ శరీరం ధరించుకుని ఆ మధ్యాకాశానికి వెళ్ళిపోయినప్పుడు ప్రభు మనల్ని మెచ్చుకోవాలా. బలా నమ్మకమైన మంచిదాసుడా అని మనల్ని మెచ్చుకోవాలి. ఆ మెప్పు ఉంటుంది తప్ప దానికోసం మనం వేగిరపడాలి తప్ప ఇంకా దేనికోసం మనం వేగిరపడకూడదు. అది వేస్ట్. ఒకవేళ నేను సూపర్, నేను ఎంత అందంగా ఉన్నా, నేను ఇలా చేశాను, నేను అనేది బతికుందంటే పరలోకంలో మనం చచ్చిపోతున్నట్టే లెక్క. నేను, నాది, నాకు, ఈ 3 ఉండకూడదు. పరమగీత గ్రంథాల్లో కూడా చెప్పాం, నేను, నాది, నాకు, ఈ 3 చచ్చిపోయినప్పుడు మన ముందు మనకు ఏం జరుగుతున్నా గాని, మన పేరు పోతున్నా, మనకు నిందలు పడుతున్నా, అవమానపడుతున్నా, మన కోపం రాదు, భయం రాదు, బాధ రాదు. ఈ 3 రావట్లేదంటే దేవుడి కోసం బతుకుతున్నామని లెక్క. ఇక అంతకంటే స్కేలింగ్ ఎవడో వచ్చి నువ్వు దేవుడి కోసం బతుకుతున్నావు, గాబ్రియల్ గారి దూత వచ్చి సురేష్ నువ్వు దేవుడి కోసం బతుకుతున్నావని మాకు తెలిసిందని చెప్పక్కర్లా. ఇక్కడే కొలమానం ఉంటుంది. మన ముందు ఏమైపోతున్నా కానీ మన కోపం రాకూడదు, బాధ రాకూడదు, భయం రాకూడదు. దేవుడి కోసం జీవిస్తున్నట్టే, పరలోకం కోసం జీవిస్తున్నట్టే. నిరంతరము ఏలే దేవుడు మన మధ్యన ఉన్నాడు. ఆయన యుద్ధశూరుడైన యెహోవా, యుద్ధములు మాన్పువాడైన యెహోవా. ఎస్తేరు 127 సంస్థానములకు రాజు అయిన అహష్వరేషు గారి భార్య. 1 కాదు 2 కాదండి, 127 సంస్థానములకు రాజు ఆయన గారి భార్య. మొత్తానికి హామాను వల్ల ఎవరి వల్ల మొత్తానికి అపవాది కుట్రో యూదులందరినీ పలానా రోజును చంపేయాలని చెప్పి రాజుగారి ఆజ్ఞ ఆమోదం అయిపోయింది. ముద్ర పడిపోయింది. ఇక రాజు ముద్ర పడిపోయింది. ఇంకెవ్వరూ ఆ ముద్రను మార్చలేరు. మార్చలేరు. ఈ మాట మొర్దెకై దగ్గర నుంచి ఎస్తేరు గారి దగ్గరికి వచ్చింది 4వ అధ్యాయంలో. ఎస్తేరు ఏముంది, నేను వెళ్ళలేను, ఇది నేను వెళ్ళే టైం కాదు, రాజుగారు పిలిచినప్పుడే నేను వెళ్ళాలి అని అంటే మొర్దెకై ఏమన్నాడు తెలుసా? నిన్ను ఈ పరిస్థితి కోసమే, ఈ పని కోసమే దేవుడు నిన్ను రాణిగా చేశాడు. ఈ సమయంలో నువ్వు గనక సహాయం చేయకపోతే, నీ దగ్గర నుంచి రాకపోతే వేరొక దగ్గర నుంచి వచ్చేస్తుంది. ఎంత ధైర్యం అండి! ఎందుకంటే ఏలేవాడు మావాడని చెప్పి ఆయనకు ధైర్యం. ఆ మాటకి రాణి గారికి కోపం వచ్చిందో, పౌరుషం వచ్చిందో, దేవుని పట్ల భయం వచ్చిందో, నమ్మకం వచ్చిందో గాని ఒక మాట అంటది, ఏమని? ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేను నశిస్తే నశిస్తాను. అంతే అంతే కదండి. నేను నశించినా నశిస్తాను, నేను మాత్రం రాజు దగ్గరికి వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చింది అంత నమ్మకం మొర్దెకైకి గాని ఎస్తేరుకి గాని? ఒకసారి ఆలోచించండి. అది కూడా వాళ్ళ దేశం కాదు, అది వాళ్ళు పరదేశీయులు. అక్కడ ఏమండి, వీళ్ళకి అసలు బానిసలు, వీళ్ళకి విలువ లేని దేశంలో రాణి అయింది. రాణి అయిన తర్వాత విలువ లేదని తెలుస్తుంది కదా, అంత ధ్యాస లేకుండా ఉంటారు కదా, తెలుస్తుంది. అయినా కానీ ఏమైనా పర్ల దేవుడు ఉన్నాడు, వాడి నిరంతరం ఏలే దేవుడు, రాజాజ్ఞను మార్చగలిగిన వాడని వెళ్ళిందంతే. ఎస్తేరుకు, రాజుగారికి ఎస్తేరు పట్ల దయ కలిగాను. ఎలా వచ్చిందండి దయ? నిరంతరం ఏలేవాడు, నిరంతరం ఆయనకు ఎస్తేరుకే వస్తే మన పట్ల దేవుని దయ రాదా? ఒక విషయం చెప్తున్నాను, అప్పుడు యేసు రక్తం లేదు, ఇప్పుడు యేసు రక్తం ఉంది. అప్పుడు విజ్ఞాపన కర్త లేడు, మన పక్షమున విజ్ఞాపన చేసే యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తోడు లేడు, ఇప్పుడు మనకు పరిశుద్ధాత్మ దేవుని తోడుంది, ధైర్యం ఉంది. రాజాజ్ఞలు మార్చగలిగిన స్థితి.
రావాలి అని అంటే ధైర్యం ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి కదా. ఆ నమ్మకం ఉండాలంటే యేసు ప్రభు ఉండాలి, నమ్మకమైన సాక్షి. అప్పుడు మన తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాం. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం నీ దగ్గర ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం. దేవా సహాయం చేయి, నా ప్రజల పక్షాన్ని నేను పోరాడుతున్నాను తండ్రి. రాజాజ్ఞ మారటం అనేది జరగని పరిస్థితి, కానీ రాజాజ్ఞను మార్చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన నిరంతరం ఏలే దేవుడు కనుక దేవుని యందు ప్రియమైన వారలారా, మన పక్షాన వ్యాజ్యమాడి ఒక ఆయన ఉన్నారు, ఆయన నిరంతరం ఏళ్తారు. కనుక ఈ 2 నామాలు దేవుని దగ్గర మనం గుర్తు పెట్టుకుందాం, గుండెల్లో పెట్టుకుందాం, దేవుని స్తుతిద్దాం. దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు తెలియచేద్దాం. యుద్ధశూరుడైన యెహోవాను బట్టి స్తోత్రం 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 స్తోత్రం. నిరంతరము ఏలుచున్న దేవుణ్ణి బట్టి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.